ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణము. అయితే అసలు ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ లాంటి ప్రాబ్లమ్స్ కి గల కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జేఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ముఖ్యంగా ఈ వీరికణాల కౌంట్ లేదా కదలికల్లో ప్రాబ్లం ఉండి పిల్లలేక బాధపడుతుంటే అటువంటి దంపతులలో నేను మగవాళ్ళ ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణము. ఎజోస్పెర్మియా అంటే స్పెర్మ్ కౌంట్ గనక జీరో ఉంటే అంటే వీర్యం వచ్చింది కానీ ఆ వీర్యంలో వీర్య కణాలు ఉండవు, సెమెన్ వచ్చిందిలే కానీ దాంట్లో స్పెర్మ్ ఉండదు అనమాట. దాన్ని ఎజోస్పెర్మియా అంటారు. ఈ ఎజోస్పెర్మియాకి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్ లోనే ప్రాబ్లం ఉండటము, దీన్నే నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా లేకపోతే సెక్రెటరీ ఎజోస్పెర్మియా లేకపోతే ప్రొడక్షన్ డిఫెక్ట్ అని అంటారు. 2 వచ్చేసి అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టిద్ది కానీ బయటకు వచ్చే దారిలో ఎక్కడైనా బ్లాక్ ఉంటుంది అనమాట. దీన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారిలో బ్లాక్ అయిపోవటము. జనరల్ గా ఈ 2 రీజన్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియాకి రీజన్స్ జనరల్ గా ఈ టెస్టిస్ పైన ఉన్న ఎపిడైడిమిస్, ఈ ఎపిడైడిమిస్ లో ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోతే ఈ ఎజాక్యులేటరీ డక్ట్ అంటారు, ఈ ఎజాక్యులేటరీ డక్ట్ లో ఇన్ఫెక్షన్ ఉన్న ఈ 2 ఒక కామన్ రీజన్స్ అనమాట స్పెర్మ్ బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉండటానికి. ఎపిడైడిమిస్ లో ఇన్ఫెక్షన్స్ కానివ్వండి లేకపోతే ఎజాక్యులేటరీ డక్ట్ లో ఇన్ఫెక్షన్స్ కానివ్వండి. అయితే ఈ ఎపిడైడిమిస్ లో ఎజాక్యులేటరీ డక్ట్ లో ఇన్ఫెక్షన్ రావడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి మల్టిపుల్ సెక్షువల్ కాంటాక్ట్స్. ఎక్కువ మందితో ఎవరైతే సెక్షువల్ గా కలుస్తారో వాళ్ళలో ఎజాక్యులేటరీ డక్ట్ బ్లాక్ అయిపోవటము లేకపోతే ఎపిడైడిమిస్ లెవెల్లో ఇన్ఫెక్షన్ వచ్చేసి ఎపిడైడిమిస్ లెవెల్లో బ్లాక్ అయిపోవటం అనేది కామన్ గా జరిగింది. ఇది మెయిన్ రీజన్. అండ్ ఇంకొంతమందిలో బై బర్తే ఈ స్పెర్మ్ బయటకు వచ్చే దారి వ్యాస్ డిఫరెన్స్ అంటారు. ఈ బై బర్త్ కొంతమందిలో అసలు ఈ వ్యాస్ డిఫరెన్స్ అనేది ఫామ్ అవ్వదు అనమాట. అంటే బై బర్తే వాళ్ళకి సమ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ స్పెర్మ్ బయటకు వచ్చే ట్యూబ్ అనేది ఏర్పడదు. దీనివల్ల కూడా ఈ స్పెర్మ్ బయటికి రాదు. ఎందుకంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టిద్ది కానీ బయటికి వచ్చే ఈ ట్యూబ్ లేకపోవటం వల్ల టెస్టిస్ లో పుట్టిన స్పెర్మ్ టెస్టిస్ లోనే ఉండిపోయి బయటకు వచ్చే దానికి దారి లేక దానివల్ల కూడా స్పెర్మ్ కౌంట్ జీరో ఉంటుంది. దీన్ని సిబిఏవిడి అంటారు. అంటే కంజనైటల్ బైలేటరల్ అబ్సెన్స్ ఆఫ్ వ్యాస్ డిఫరెన్స్, సిబిఏవిడి అంటారు. ఇది కూడా ఒక రీజన్. ముఖ్యంగా ఈ 3 రీజన్సే ఉంటాయి. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి కొంతమందిలో ఈ ఎపిడైడిమిస్ బాగానే ఉంటుంది, ఎజాక్యులేటరీ డక్ట్ బాగానే ఉంటుంది కానీ ఈ మధ్యలో ఈ వ్యాస్ డిఫరెన్స్ లో ఎక్కడైనా సరే బ్లాక్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఈ వ్యాస్ డిఫరెన్స్ లెవెల్లో బ్లాక్ రావడానికి ఎక్కువ మందిలో రీజన్స్ వచ్చేసి ట్యూబర్క్లోసిస్. ఎవరిలో అయితే ఇంతకు ముందు ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ ప్రాబ్లం వచ్చి ఆ లంగ్స్ కి టీబీ వచ్చిన వాళ్ళలో కొంతమందిలో ఆ టీబీ అనేది టెస్టిస్ కి ఎపిడైడిమిస్ కి లేదా వ్యాస్ డిఫరెన్స్ కి స్ప్రెడ్ అయ్యి దాని వల్ల కూడా ఈ వ్యాస్ డిఫరెన్స్ బ్లాక్ అయిపోయింది. దాని వల్ల కూడా ఈ స్పెర్మ్ బయటికి రాకుండా ఎజోస్పెర్మియాతో బాధపడతారు. జనరల్ గా ఈ 3-4 రీజన్సే ఉంటాయి. ఒకటి ఎపిడైడిమిస్ లెవెల్లో బ్లాక్ ఉండటము, లేకపోతే ఎజాక్యులేటరీ డక్ట్ లెవెల్లో బ్లాక్ ఉండటము, లేకపోతే అసలు ఈ వ్యాస్ అనేది కంప్లీట్ గా ఫామ్ అవ్వకపోవటము, లేకపోతే ఈ వ్యాస్ డిఫరెన్స్ లోనే బ్లాక్ ఉండటము. ఇవే మెయిన్ రీజన్స్ ఉంటాయి. వీటన్నిటికీ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా లో ఈ రీజన్స్ ఉంటాయి. కొంతమందిలో ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్ లోనే ప్రాబ్లం ఉంటుంది. ఈ టెస్టిస్ లోపల స్పెర్మ్ అసలు బై బర్తే వాళ్ళకి టెస్టిస్ డిఫెక్టివ్ గా ఫామ్ అవటం వల్ల ఈ టెస్టిస్ లో స్పెర్మ్ అనేది పుట్టదనమాట. దాన్నే నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా లేకపోతే ఈ సెక్రెటరీ ఎజోస్పెర్మియా లేకపోతే ప్రొడక్షన్ డిఫెక్ట్ అని కూడా అంటారు. సో ఈ నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా లేకపోతే ఈ ప్రొడక్షన్ డిఫెక్ట్ ఉండటానికి మెయిన్ గా 4 రీజన్స్ ఉంటాయి. ఒకటి జర్మ్ సెల్ ఎప్లేషియా అంటే టెస్టిస్ లోపల జర్మ్ సెల్స్ అని ఉంటాయి. ఈ జర్మ్ సెల్స్ నుంచే స్పెర్మ్ పుట్టేది కానీ కొంతమందికి బై బర్త్ టెస్టిస్ లో జర్మ్ సెల్స్ అనేవి ఉండవు అనమాట. సో ఈ జర్మ్ సెల్స్ లేనప్పుడు జర్మ్ సెల్స్ నుంచే స్పెర్మ్ పుట్టింది కాబట్టి జర్మ్ సెల్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఈ స్పెర్మ్ అనేది రాదు. అది ఫస్ట్ రీజన్. దాన్ని జర్మ్ సెల్ ఎప్లేషియా అంటారు. సెకండ్ రీజన్ వచ్చేసి జర్మ్ సెల్స్ ఉంటాయి కానీ ఆ జర్మ్ సెల్స్ సరిగ్గా ఫంక్షన్ చేయవు అనమాట. ఈ జర్మ్ సెల్స్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోవటాన్ని హైపోస్పెర్మటోజెన్సిస్ అంటారు, లేకపోతే ఈ హైపోస్పెర్మటోజెన్సిస్ లేదా డిస్జెనెటిక్ టెస్టిస్ అంటారు. హైపోస్పెర్మటోజెన్సిస్ లేదా డిస్జెనెటిక్ టెస్టిస్ అని అంటే టెస్టిస్ లోపల జర్మ్ సెల్స్ ఉంటాయి కానీ ఆ జర్మ్ సెల్స్ అనేది సరిగ్గా ఫంక్షన్ చేయవు. అది సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి ప్రైమరీ మెచ్యురేషన్ అరెస్ట్ అంటే టెస్టిస్ నుంచి జర్మ్ సెల్స్ ఉంటాయి, జర్మ్ సెల్స్ ఫంక్షన్ చేస్తాయి, స్పెర్మ్ పుట్టిద్ది కానీ స్పెర్మ్ పుట్టిన తర్వాత ఇమీడియట్ గా స్పెర్మ్ అనేది చచ్చిపోయింది అనమాట.
అంటే అబ్స్ట్రక్షన్ వచ్చే అరెస్ట్ అయిపోయింది, మెచ్యురేషన్ అరెస్ట్ అయిపోయింది. స్పర్మ్ కంప్లీట్ గా మెచ్యూర్ స్పర్మ్ లాగా రాకుండా అరెస్ట్ అయిపోయింది, దాన్ని మెచ్యురేషన్ అరెస్ట్ అంటారు. అది ఒకటి ప్రైమరీ మెచ్యురేషన్ అరెస్ట్, అంటే స్పర్మ్ పుట్టి ఇమీడియట్ గా చనిపోతే దాన్ని ప్రైమరీ మెచ్యురేషన్ అరెస్ట్ అంటారు. అలా కాకుండా స్పర్మ్ పుట్టి కొన్ని స్టేజెస్ మెచ్యూర్ అయిన తర్వాత చనిపోతే దాన్ని సెకండరీ మెచ్యురేషన్ అరెస్ట్ అంటారు. సో జనరల్ గా టెస్టిస్ నుంచి స్పర్మ్ పుట్టకపోవడానికి 4 రీజన్స్ ఉంటాయి. ఒకటి జర్మ్ సెల్స్ లేకపోవటము, లేకపోతే జర్మ్ సెల్స్ ఉన్న ఫంక్షన్ చేయకపోవటము, జర్మ్ సెల్ ఎప్లేషియా, లేకపోతే సెకండ్ వచ్చేసి డిజెనెటిక్ టెస్టిస్ లేదా హైపోస్పెరంటోజెన్సిస్. థర్డ్ రీజన్ వచ్చేసి ప్రైమరీ మెచ్యురేషన్ అరెస్ట్, ఫోర్త్ రీజన్ వచ్చేసి సెకండరీ మెచ్యురేషన్ అరెస్ట్. ఈ 4 రీజన్స్ ఉంటాయి టెస్టిస్ నుంచి స్పర్మ్ పుట్టకపోవడానికి. సో ఎప్పుడైనా సరే ఎజోస్పెర్మియా ఉన్నప్పుడు ఫస్ట్ దానికి కరెక్ట్ గా రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. మీకు బ్లాక్ ఉందా, ఒకవేళ బ్లాక్ ఉంటే ఎక్కడ ఉంది బ్లాక్, లేదా టెస్టిస్ నుంచి స్పర్మ్ పుట్టట్లేదా, ఈ ఉన్న 4 రీజన్స్ లో ఏ రీజన్ వల్ల టెస్టిస్ నుంచి స్పర్మ్ పుట్టట్లేదని తెలిస్తేనే మనము ఎజోస్పెర్మియాకి ట్రీట్మెంట్ చేయగలము. సో ఎవరైనా సరే ఈ స్పర్మ్ కౌంట్ 0 ఉండి పిల్లలకి ఇబ్బంది పడతాం, కరెక్ట్ గా అసలు మీ స్పర్మ్ కౌంట్ కి 0 ఉండటానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకొని అసలు మీకు ఈ స్పర్మ్ కౌంట్ పెరగడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి, మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. 5 ప్లేసెస్ ఎక్కడైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్ గా ఫస్ట్ అసలు మీ 0 స్పర్మ్ కౌంట్ రీజన్ ఏంటి అనేది అయితే మట్టికి 100% చెప్తాను. థ్యాంక్ యూ.